బ్రహ్మార్పణం బ్రహ్మావిహి బ్రహ్మజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. బ్రహ్మార్పణం బ్రహ్మావిహి బ్రహ్మజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. కర్మచే బ్రహ్మమని స్థిరంగా భావించేవానికి బ్రహ్మమే సూక్ష్మ అంటే బ్రహ్మమే నమస్కరించాను, బ్రహ్మమే ఆవిస్సు, బ్రహ్మమని అగ్ని చేత బ్రహ్మం చేత అర్పింపబడుతుంది. అందుచే బ్రహ్మమే మనకి గమ్యం తప్పించి రెండోది లేదు. బ్రహ్మంతోటే మన జీవితాంతా గడపాలి. అందువలన బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అంటే మనము బ్రహ్మాన్ని, బ్రహ్మం అంటే ఏంటంటే ఆత్మన్నా, బ్రహ్మమన్నా, భగవంతుడన్నా, అవతారన్నా, శక్తి అన్నా, బిందువు అన్నా, చైతన్యం అన్నా ఏదైనా బ్రహ్మమే. బ్రహ్మం అంటే సర్వము వ్యాపించి ఉన్నదాన్ని బ్రహ్మము అంటారు. బ్రహ్మంలోంచే వచ్చింది సృష్టి అంతా. బ్రహ్మమే, బ్రహ్మంలోంచి వచ్చిన సృష్టినే బ్రహ్మము అంటారు. సృష్టి అంటే విడిగా లేదు. నీ కళ్ళు ముందున్న పెనుభూతం వలె కనబడుతున్న ఈ సువిశాలమైన బ్రహ్మమంతా దేంతో తయారైందో ఆలోచించుకో ఒకసారి. బ్రహ్మ భావన, జ్ఞాన సాధన, సత్సంగం అంతటా నిండిన బ్రహ్మమునకు బ్రహ్మం నమస్కరించున్నది. నేను బ్రహ్మము, అంతటికీ ఆధారమైన బ్రహ్మం నేనే అంతా నేనే బ్రహ్మం. నేను బ్రహ్మమునై ఉన్నాను. నేను ఎవరినై? పరమాత్మ స్వరూపాన్ని. కావున సమస్తము పరమాత్మే అయినది. నేను బ్రహ్మాన్ని. ఈ దేహం నేను కాదు. ముందు విడదీసేయాలమ్మా. దేహం నేను కాదు అనేటప్పటికీ దేహభావం తొలగి పరమాత్మగా మిగిలిపోతాం. పరమాత్మగా ఉండేటప్పటికి నేను బ్రహ్మమును అంటే దేహము నేను కాదు అనేటప్పటికే పరమాత్మగానే మిగిలిపోతాం. అప్పుడు దేహభావన ఎప్పుడైనా మనసు కదిలినప్పుడు నాకెందుకు అనుకుంటా ఉంటే ఇంకా అసలు సృష్టిలో ఏమీ అనిపిస్తాం. మనస్సే మన దగ్గర, మనస్సు గొడవే మనకి రాదు. నాకెందుకు, నేను పరమాత్మ కదా, పరమాత్మ భావంతో నేను ఉండాలి కదా, నాకేంటి? పంచకోశము నే కాదు, ఏ కోశం కూడా అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు అయ్యే భగవంతుడే. దేహం కాదు, దేహంలో ఉన్నాయి అనుకుంటున్నాం. దేహము భగవంతుడు అయినప్పుడు అన్ని కోశాలు భగవంతుడే, అన్నీ కూడా భగవంతుడే. ఆ భగవంతుని తత్వంతో నిర్మాణం అయింది ఈ దేహం. అంతరా నిండి ఉన్నవాడు ఆడు, అందరిలో ఉన్నవాడు ఆడు, ప్రతి జీవి వాడే కదా, భగవంతుడే కదా. ఆ తత్వంతో మనం ఉండిపోవాలి. పంచేంద్రియములు నేను కాదు. అసలు పంచేంద్రియాలకి ఆ భగవంతుని యొక్క సాక్షిభూతత్వం లేకపోతే మనం పనిచేయగలమా? చూడగలమా? పంచేంద్రియాలు చూడగలమా? మాట్లాడగలమా? వినగలమా? అసలు ఏదైనా చేయగలమా? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ భగవంతుని యొక్క తత్వంతో జరుగుతున్నాయి. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. నేను ఎప్పుడు అంటే నేను అంటే ఆత్మ, బ్రహ్మన్న, ఆత్మన్న ఎన్నన్నా పదే పదాలే. మరి నిత్యంగా ఉన్నాను, శుద్ధంగా ఉన్నాను కదా. నిత్యంగా అప్పుడు ఇప్పుడు అని కదా, ఎప్పుడు ఉన్నాను కదా. అది ఎలా ఉన్నాం? శుద్ధంగా ఉన్నాం. తత్వమే శుద్ధం అమ్మా. ఎప్పుడు ఇంక దానికి రెండో మాట లేదు. బుద్ధంగా ఉంది, ఇంకెప్పుడు అలాగా ఒక్కలాగే ఉంది. ముక్తంగా ముక్తి అయ్యే ఉంది. ఆ ముక్తి అయ్యి ఉన్న దాన్ని మనం తెలుసుకోవటమే, ఆ స్వరూపాన్ని మనం ధ్యానిష్టమే. నేను పరమాత్మ అన్న ధ్యాసతో మనం ఉండిపోవాలి. నేను ఆత్మను, నేను దేవుడు. మరి ఆత్మే దేవుడు, దేవుడే భగవంతుడు అన్నా ఏదైనా పరిపూర్ణం ఉన్నా పరమాత్మ అన్నా
అండపిండ బ్రహ్మాండంతటా నిండున్న పరమాత్మే అన్నీ కాబట్టి మనం ఇంక దేన్ని కూడా వెనకడుగు లేకుండా అంతటా నిండున్న తత్వంతో ఉండిపోవటం. నేను పరిపూర్ణ స్వరూపాన్ని. నేను అందరిలో ఆత్మగా ఉన్నాను. అందరిలోని కూడా చైతన్యం ఉంది కాబట్టి అదే అందరిలో ఉంది, అంతటా ఉంది, నాలోనే ఉంది అన్న భావంతో మనం బ్రతికితే గుణాల గురించి కానీ నామాలు రావు, రూపాలు రావు, గుణాలు గుర్తుకురావు, అసలు ఏది గుర్తురాదు. నేను పరమాత్మే, అందరూ పరమాత్మ, అంతరా పరమాత్మ అన్న భావంతో మనం బ్రతికేయాలి. నాలో ఆత్మ ఉంది, అంతటా ఆత్మగా ఉన్నాను. నాలోనే ఉందా, అందరిలోనే ఉందా, అంతటా ఉంది కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనే, నేను లేని చోటే నేను. అన్నీ చైతన్యమే అనేది తెలిసింది. దాన్నే పర్యాయ పదాలు. సర్వం తానే ఉన్నాడు, భగవంతుడే ఉన్నాడు. సకలం అన్ని జీవరాశులు నిండిపోయి ఉన్నాడు. అండపిండ బ్రహ్మాండంతో నిండున్న పరమాత్మకి ఇంకా పరమాత్మని ఇంక మనం ఏ రకంగాని అంతటా అణువులోనే ఆ భగవంతుడే ఉన్నాడు. నేను లేని చోటే లేదు. నేను అవినాశిని, నేను అనంతుడిని, నేను సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని. నేను అవినాశిని, అనంతుడిని, సచ్చిత్ ఆనంద స్వరూపం. నాశనం లేదు, అనంతంగా ఉన్నాను. సత్తు, చిత్తు, ఆనందం మూడు కూడా భగవంతుడే కదా స్వరూపాన్ని. నేను బ్రహ్మానంద స్వరూపాన్ని, భగవంతుడినే కదా. నేనుగా ఉన్నాను కదా. నేను ఏకాత్మ స్వరూపంగా ఉన్నాను కదా. నేను సాక్షిని, నేను సర్వస్వతంత్రుడిని. ఎప్పుడు సాక్షిగా అలా ఉండిపోయింది. ఆ సాక్షిభూతంగా మనం ఉండటమే దేవుడిగా ఉంటుంటే. నేను సర్వస్వతంత్రుడిని. సాక్షిభూతుడికి స్వతంత్రం కాక ఇంకేముంటుంది? ఎప్పుడు చైతన్యం సర్వస్వతంత్రుడు, స్వరాజ్యంతో ఉంటాడు. అన్నీ నాలోనే ఉన్నాయి. సృష్టి, స్థితి అన్నీ నాలోనే ఉన్నాయి. లయం నాలోనివే. అంటే భగవంతుడిలోనే అన్నీ ఉన్నాయి. సృష్టి, స్థితి, లయం అలాగే మనలోనే ఉన్నాయి. మనలోనే ఉన్న చైతన్యం, అందరిలో ఉన్న చైతన్యం, అంతటా ఉన్న చైతన్యం ఒకటే కదా. నేను పరమాత్మని, అఖండును, ఖండంగా లేను, అంతగా ఏకాత్మగా ఉండిపోయాను. నేను నిరామయుడును, ఆవరణాలు లేవు, నిరంజనుడును. ఇంకేమి ఏదైనా పర్యాయ పదాలే భగవంతుడికి. నేను అఖండాత్మనన్నా అదే, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అన్నా అదే. నా ఆధారంతో ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. నా ఆధారంతో చేస్తున్నాయి కానీ మామూలుగా చెయ్యి కదా మరి. అంటే నా ఆధారం అంటే భగవంతుని యొక్క ఆధారంతో, చైతన్య యొక్క ఆధారంతో ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. తెలియబడుతుంది కదా మనకి బ్రహ్మజ్ఞాన సాధనాలు. నేను బ్రహ్మమును అని భావన, ఎంతసేపు నేను బ్రహ్మమును అన్న భావంతో ఉండేటప్పటికీ దాన్నే ధ్యాసతో స్మరణ చేయటం అంటే ధ్యాసతో ఉంచేయటం. అంతఃకరణలో అలా ఉండిపోవాలి మనం. ఆత్మానాత్మని గురించిన తత్వవిచారణ చేయగలిగాం. ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఇది నశించేది, ఇది నశించింది. భగవంతుడు నశించిన వాడు, దేహాన్ని నశించి అనేది తత్వవిచారణ చేస్తాం. తత్వంతో విచారణ చేసేవాడికి మనకు అర్థమైంది. బ్రహ్మ ధ్యాసతో ఉంటుంది. నేను పరమాత్మని అన్న ధ్యాసతో అలా అనుకుంటా కూర్చుండిపోవాలి. 24 గంటలు ధ్యాసతోటి ఉండాలి. కుదిరినప్పుడు చక్కగా ఆసనం వేసుకుని బ్రహ్మ ధ్యానంతో ఉండాలి. ఏకాగ్రముగా ఉండగలం. ఏకాగ్ర స్థితి. దాన్ని ఇంకా రెండో మాట అంటానికి లేదు. కైలుదారులాగా నేను పరమాత్మని ఆ భావంతో ఉండిపోతాం. సంకల్పరాహిత్యం. ఇంకా సంకల్పాలు ఏముంటాయి? నేను పరమాత్మ అన్న గొడవతో ఉంటాంటే ఇంకా మనసు అక్కడ గొడవలు ఏముండవు. డ్యూటీ చేసేస్తూ ఉంటుంది. సాక్షిభూతుడు లోపల ఉన్నాడు కాబట్టి ఆ పనులు అయిపోతూ ఉంటాయి. మనోమౌనంతో ఇంకేముంది? అంతర్ముఖంలో అంతరాత్మ అలాగా అంతర్సన్యాసంతో అలా ఉండిపోతాం అన్నమాట. ఊరకు ఉండిపోతాం. మూలంగా. ఇంకా మూలం అంటే భగవంతుడే కదా. మూలంగా అంటే భగవంతుడిగా నేను బ్రహ్మం నేను అని అలా ఉండిపోతాం అన్నమాట. బ్రహ్మార్పణంగా బ్రహ్మహవి బ్రహ్మజ్ఞో బ్రహ్మణవుతుంది. బ్రహ్మైవతేన గంతవ్యం.
బ్రహ్మ కర్మ సమాధిన అంతా భగవంతుడు. బ్రహ్మార్పణం బ్రహ్మజ్ఞో బ్రహ్మణావతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. బ్రహ్మ అనగా అంతటా నిండి ఉన్నదాన్ని బ్రహ్మము అంటారు. బ్రహ్మ అంటే పెద్దది, ఇంతకన్నా ఇంకా వేరేది ఏమీ లేదు. ఉన్నదంతా బ్రహ్మం. అంతటా నిండి నిబిడీకృతంగా ఉన్నదాన్ని బ్రహ్మము అంటారు. బ్రహ్మం అంటే పర్యాయ పదాల్లో రకరకాలుగా పేర్లతోటి పిలువబడతాయి. ఆత్మ అన్నా, బ్రహ్మ అన్నా, చైతన్యం అన్నా, బిందువు అన్నా, అసలు పరిపూర్ణ అన్నా, ఏరుకన్నా, శక్తి అన్నా, దేవుడన్నా, భగవంతుడన్నా అనేక రకాలుగా పిలువబడతా ఉంది. బ్రహ్మానికి అనేక రకాలుగా పేర్లతో పిలవచ్చు. ఏ రకంగా అయినా ఏదో మనలో ఒకటి ఉంది అనేది తెలియబడతాం. సాక్షిభూతులన్నా బ్రహ్మ అన్నా అన్నీ ఒక్కటే అనుకుంటున్నాం కదా. నేను పరమాత్మని అనే భావంతో మనం అలా ఉండిపోవాలి. ఎందువల్లంటే దేహభావన తొలగించుకోవాలి మనం. దేహం నేను కాదు, నేను పరమాత్మని. ఇదే మనల్ని తడబాటు లేకుండా ఉన్న యథార్థాన్ని తెలియజేస్తుంది. ఉన్నదేంటి? ఆ పరమాత్మ తప్పించి ఇంకా వేరేది ఏమీ లేదు. మనం ఎల్లవేళలా కూడా ఆ తత్వాన్ని గుర్తుంచుకుంటా, నేను పరమాత్మని, ఈ దేహం నేను కాదు. దేహం నిజం అనుకుంటే అనేక జన్మల నుంచి అనేక దేహాలు ఇచ్చాం. మరి ఏది నిజమో మనకు తెలియబడతాం. నిజం కాని దాన్ని నిజం అనుకుని, నిజం అనుకునేదాన్నేమో నిజం కాదనుకుంటున్నాం. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా భ్రమిస్తున్నాం. భ్రమ, భ్రాంతి, మాయ ఏ పేర్లతో పిలిచినా మాయకే అనేక పేర్లు ఉన్నాయి. మాయతోటే నిండి ఉంది. కానీ పరమాత్మ అంతటా ఉండి కొంత సృష్టి చేశాడు. ఆ సృష్టిలో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా పరమాత్మనమే. ప్రతి ఒక్కరూ, ప్రతి జీవి పరమాత్మ స్వరూపం. ఎచ్చట ఉన్నా అంతా నిండున్న పరమాత్మతోటే మనం లయమవుతా ఉండాలి. ఆ గుర్తింపు తప్పించి సదా అంటే ఎల్లవేళ కూడా ఆ తత్వంలో ఉండాలి తప్పించి ఏ తత్వంలో ఉన్నా మనకి పతనమే ఖాయం. నేను చైతన్యాన్ని, నేను నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపాన్ని, నేను అఖండ సచ్చిదానంద స్వరూపాన్ని, చావుపుట్టులు లేని చైతన్యాన్ని. మనస్కే కదా ఈ పాపపుణ్యాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు మొదలైన అన్నీ మనసుకే కదా. నాకు సంబంధం లేదు కదా. అనేక దేహాలు ఎత్తాను, అనేక జన్మల నుంచి అనేక కోటాను కోట్ల జన్మలు ఎత్తాను. ఆ జన్మలో నిజం కాదు అని తెలియబడుతుంది. అలాగే ఈ జన్మ నిజం కాదు. మరి ఇంకా ఈ జన్మలోని తెలియబడుతుంది. ప్రతి ఒక్కరిలో ఉన్న చైతన్యం భగవంతుడి
భగవంతుడే అనేక రూపాలతో ఉన్నాడు. అందరూ భగవత్ స్వరూపాలే. ప్రతి ఒక్కరూ కూడా హాయిగా ఉండాలి అంటే నిత్య నిరంతరం తన యథార్థాన్ని గుర్తించి ఆ యథార్థంతో ఉన్నప్పుడే ఊరక ఉండటం ఒక్కటే మనకి అంతకన్నా ఇంకేమీ లేదు. ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కదాంతో మనం అలా ఉండిపోతాం. నేనే అంతా నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేనే నీవు, నీవే నేను. ప్రతి ఒక్కరూ కూడా అదే ఉన్నాం. అందువలన అంతటా నుండి నా పరమాత్మగా మిగలటం తప్పించి మనకి ఏమీ లేదు. ఈ దేహము నేను కాదు అనుకున్నప్పుడే మనకి పెడుతుంది. నేను పరమాత్మని, ఈ దేహం నేను కాదు. దేహం నిజం అనుకుంటే ఎల్లవేళ ఉండాలి కదా. జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల్లో ఉన్నది చైతన్యమే. నేనన్నా బ్రహ్మ అన్నా అన్ని ఒక్కటే. దేహము నేను కాదు, పరమాత్మ నేను తోటి నేనే నిజమైంది. ఎల్లవేళ ఉండేది అది. అందరిలో అంతటా నిండి ఉంది. బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం అని పెట్టారు. బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం. అంతటా నిండున్న చైతన్యాన్ని మనం వేరుగా చూస్తే మాయతో ఉన్నట్లే. మాయ అనంతంగా ఉంది. చైతన్యం ఎంత అనంతంగా ఉందో మాయ కూడా అంత అనంతంగానే ఉంది. మనం మాయని గుర్తించాలి. ఇదంతా జగమంతా మాయ అనుకుంటున్నామే, దాన్ని గుర్తించాలి. గుర్తించేమా తెలియబడ్డాను. తెలియబడ్డాక మాయలో ఎంచుకుంటాం, ఉండం. చైతన్యంగానే మిగలగలం. ఎందువలన నేను పరమాత్మని, అందరూ పరమాత్మ స్వరూపాలే. అంతరా నిండిన పరమాత్మతోటే మనం ఉండటం తెలుసుకోవాలి. ఏ ప్రదేశానికి వెళ్ళినా ఉన్నది ఈ చైతన్యమే అనే గుర్తులో ఉండి మనకి రెండో భావం లేకుండా దేహభావన తొలగించుకుంటూ ఎల్లవేళ ఉండటాన్ని జ్ఞానము అన్నారు. జ్ఞానం అనగా తెలుసుకుంటా. ఏం తెలుసుకున్నాం? భగవంతుడిని తెలుసుకున్నాం. భగవంతుడిని అంటే నాలో ఉన్నవాడిని, నీలో ఉన్నవాడిని, అందరిలో ఉన్నవాడిని తెలుసుకున్నాం. మరి నిజం తెలిసాక అబద్ధంగా తెలిసాక ఎలా ఉండగలం? ఉండలేము. అందువలన ఉండి లేనట్టుగా ప్రపంచ పనులు చేసుకుంటూ, మనసు పనులు చేసుకుంటూ, దేహం పనులు చేసుకుంటూ మనం ఎంతసేపు కూడా సాక్షిభూతుడితోటే ప్రయాణం చేస్తాం. జీవితాంతం కూడా నేను పరమాత్మని యథార్థంతో ఉంటాను తప్పించి ఇంకా దీని యందు కూడా నేను కలవలేను. నాకు కావాల్సింది ఆ భావన, బ్రహ్మభావన. అందరం బ్రహ్మాలమే. అంతరా నిండిన బ్రహ్మానికి నమస్కారం. ప్రతి క్షణం కూడా నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అన్నది ఆలోచిస్తే ఎక్కడున్నాను? చైతన్యంలోనే ఉన్నాను. ఏం చేస్తున్నాను? చైతన్యంలోనే జరుగుతుంది. ఏం తింటున్నాను? చైతన్యంలోనే తింటాను. ఏం చూస్తున్నాను? చైతన్యంలోనే చూస్తాను. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు జరిపే పనులన్నీ, ఇంద్రియాల ద్వారా జరిగే పనులన్నీ కూడా
ఆ సాక్షిభూతుడు లేకపోతే జరగదు. సాక్షిభూతుడు ఉండబట్టి అన్నీ కూడా జరుగుతున్నాయి. మనం ఎల్లవేళ గుర్తించేది ఎవరిని? సాక్షిభూతుడిని. నేను పరమాత్మని అన్న గుర్తింపులోనే ఉండిపోవాలి. నువ్వు చూసుకో, నీ స్వస్వరూపంలో నీవు ఉండు అని ఎవరైనా మహాత్ములు అదే చెబుతారు. కానీ నీ వాసనతో కూడుకో, కొద్దిసేపు ఉండు, కొద్దిసేపు మానేయని మాత్రం ఎవరో చెప్పరు. ఆత్మసుఖమే నిజమైందనే చెబుతారు మహాత్ములందరూ కూడా. నీకు మోక్షం కావాలా? నశించేట్లని పట్టించుకోకు, నశించిన దాంతో ఉండు అని చెబుతారు. నీకు వాసనలు ఎట్లు నశిస్తున్నాయో తెలిసింది, విచారణ ఎట్లు చేయాలో తెలిసింది, తత్వజ్ఞానంతో ఎలా ఉండాలో తెలిసింది. ఈ మూడాటితో ఉండేటప్పటికి ప్రపంచ పదార్థాలన్నీ మిథ్యారూపమని, ఆశ్చర్యాలని, అస్థిరమని తెలిసింది. కాబట్టి నీవు ఇంకా దేనితోటి వికారం చెందదు. నీ మనసు దేహం నిజం కాదు, పంచభౌతికమైన దేహం నిజం కాదని తెలియబడ్డింది, నశించిపోయేదని తెలియబడ్డింది, మృత్యు ఉందని తెలియబడ్డింది. దేహానికి మృత్యు ఎంతసేపు కూడా దృఢంగా తెలిసింది. కాబట్టి ఇంకా వాసనలు ఉదయించవు. ఎంతసేపు మనం పరమాత్మను అన్న సత్యంతో మనం వైరాగ్యంతో ఉండాలి. ఇంకా ధనం, బంధువులు, సేవకులు, మిత్రులు, వైభవాలు ఇవన్నీ వినాశనం చెందేదే మంజునికి అని తెలియబడాలి. వినాశనం చెందే దాని గురించి నీకెందుకే? ప్రపంచం నీకెందుకు? నీ మనసును ఎంతసేపు నీవు పరమాత్మ భావంగా ఉంచుకోవచ్చు కదా. శరీరం ఎప్పటికైనా నశించిపోయేదే కదా అని జ్ఞానంతో ఉండు, హాయిగా ఉంటావు. యుక్తితో ఉండు, నీకు హాయిగా జీవితం గడుపుతుంది. సర్వసుఖాలు అంటే ఆత్మతత్వం అందుతుంది. సంసారం నిజం కాదని తెలియబడుతుంది. దుఃఖాన్వా నువ్వు కాదే. దుఃఖం గురించి నీకు ఎందుకే? నువ్వు సుఖమైన స్వరూపాన్ని అయినప్పుడు జగద్రూప దృశ్యాల గురించి నీకు ఎందుకే? ఎంతసేపు కూడా నీవు ఎలా ఉండాలో ఉపాయంతో నువ్వు ఉండు. మనస్సుని పాపం బాధ పెట్టుకో. వాసన అనే వ్యాధికి మందు వేసేసాం. నేను పరమాత్మనే భావంతో ఔషధం ఇచ్చావు. పచ్చం కూడా చేయాలి కదా. దృశ్యాల మీదకి పరుగునివ్వకుండా ఆ మనస్సుని ఆత్మవైపుకు నిలబెట్టేసుకో. అప్పుడు పచ్చం పెట్టినట్టే కదా. ఏకాగ్రతగా నిలకడగా ఉండు. చిత్తం ఏకాగ్రతగా ఉందనుకో, ఆత్మవస్తుతో ఉన్నట్టే కదా. సంసార దుఃఖానికి కారణం ఏంటి? మనస్సు అని తెలియబడ్డింది కదా. ఆ మనస్సుని పరమాత్మ భావంతో మంచి నిశ్చలాత్మకమైన బుద్ధితో తెలుసుకున్నావు. దృశ్య ప్రపంచం అంతా మిథ్య అని తెలుసుకున్నావు. నీ స్వస్వరూపానందంలో నీవు ఉన్నావు. ఎన్నటికీ నీవు అడుగు కూడా ఆలోచించు. ప్రతి అడుగు నీవెవరో తెలుసుకో. బ్రహ్మ ఎలా ఉంటుంది? ఆకాశంలో నిర్మలంగా సర్వ స్వతంత్రంగా, వాటి కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఏమీ ఉండదే. నిరాకారం పరమాత్మే, నిర్గుణం పరమాత్మే, అంతగా వ్యాపించి ఉన్నాడే. అటువంటి పరమాత్మతో నీవు ఉండాలి తప్పించి నీ మనస్సు ఘోషని పక్కకు పెట్టు, తొలగించు. అప్పుడు నీకు సుఖం దుఃఖం ఏమీ అనిపించదు. ఈ సుఖం దుఃఖం ఎవరికి? మనసుకే. పాపం దాంట్లో పడిపోయి బంధాలతో ఉండిపోతాం. చిత్రరహితంగా ఉండు, అదే మోక్షం అంటే. దృశ్యాలన్నిటికీ పూర్ణంగా త్యజించు, ఆత్మసుఖం లభించింది. దృశ్య ప్రపంచాన్ని మిథ్య అని తెలుసుకో, ఆత్మసుఖం లభించింది. స్వాత్మ దర్శనం కొరకే సమస్త దృశ్యాన్ని మిథ్య అనుకో, చక్కగా ఆనందంగా ఉండగలవు. నీతోటి నువ్వు ఉండటమే పరమాత్మ యొక్క లక్ష్యంగా ఉండటమే నీది. మిగిలినంతా ఉత్తిదే. ఆశ సన్నగిల్లాలి, వాసన నశించాలి. ఎంతసేపు కూడా నేను పరమాత్మ అన్న భావనే. ఎందువల్లంటే ఇదే చెప్పిందే చదువుతున్నాము అంటే ఇది అనేక జన్మల నుంచి ఉన్నది, ఒక్కనాడు పోదని చెప్పిందే చదువుతున్నాం, మాట్లాడిందే మాట్లాడవలసి వస్తుంది. తత్వజ్ఞానం వల్లనే కదా విచారణ, వాసనాక్షయం అవుతుంది, మనోనాశనం జరుగుతుంది. మనోనాశనం జరగగానే ఆత్మానుభూతి సంప్రాప్తించింది. ఇది ఏ బ్రహ్మంగా ఉండటువంటిది.
కాబట్టి మొట్టమొదటి ప్రపంచం గురించి దేహం గురించి విచారించు. ఇవన్నీ నిజం కాదు కదా. కన్నుమూర్తి నీకు ఏముంది? ఏమీ లేదు. నీ స్వరూపం ఏంటో నీకు తెలిసింది. సుఖం దుఃఖం లాభం నష్టం ఈ భయాలు కంపనాలు దుఃఖాలు భ్రాంతులు నాకెందుకు, నేను పరమాత్మను కదా అన్న భావంతో ఈ దృశ్య ప్రపంచాన్ని వీడు. నీ యథార్థ స్వరూపంతో నీవు ఉండు. అప్పుడు దుఃఖ నివారణకి ఏకైక మంత్రం ఏంటో నీకు తెలియబడ్డంది. ఏకైక మార్గం నీతో నీవు ఉండటమే. నేను ఎవరిని, ఈ జగత్తు ఎట్లొద్వంచింది అని బాగా ఆలోచించు. అంధకారం నుండి సంసార బంధం నుండి సంసార బంధంలో ఉండబట్టే కదా నిజం తింటుంది. విచారణ చెయ్యి. గురువాక్య విశ్వాసంతో ఉండు. స్వసిద్ధంగా ఉంటావు. అభ్యాసం చెయ్యి. దృశ్యం అంతా నశించేదే క్షయించేదే అని తెలుసుకున్నావు అనుకో, ఆత్మపదం సంప్రాప్తిస్తుంది. తత్వ విచారణ చెయ్యి. ఎంతసేపు ఉత్తమగా ఆత్మసుఖంతో ఉండగలవు. ఎందుకమ్మా నీకు తత్వ విచారణతో బ్రతికే. ఏది మొదలు తుది ఉండదో, మధ్యకాలం మాత్రం ఉంటుందో అదే మిథ్య. ఇప్పుడు ఉందని అనుకున్నావు, అది నిజం అనుకున్నావు. ఈ మిథ్యతో నువ్వు ఉండకో. సృష్టికి పూర్వం సృష్టి ఇవన్నీ దేవుడి పని, నీకేం పని? ప్రళయం వస్తుంది, మధ్యలో తోసేది నిజం అనుకుంటున్నావు. ఇదేమీ నిజం కాదు. ప్రపంచం అంతా ప్రతి వస్తువు గురించి ఆలోచించావా, నీకు టైం వేస్ట్ అయిపోతుంది. దేహం పుట్టకపోవడం లేదు, చనిపోయాను అనుకుండదు. నేను మధ్యకాలంలోన ఈ బాధలో బెంగలో పెట్టుకుని శరీరం గురించి నిజం అనుకుని, శరీరం నిజం అనుకుని, ఈ మిథ్యా ప్రపంచం నిజం అనుకుని ఏడుతున్నావా? ఏదీ నిజం కాదు. నీ మృత్యువే నీ కూడా వచ్చేస్తాను. మన పుట్టుక ఏంటో మనకు తెలీదు, పోయేది ఎప్పుడో తెలీదు. అటువంటి పుట్టుక తెలియలేదు, పోయేది తెలియలేదు. మనం ఎంతసేపు మోక్షధామానికి వెళ్తాము అన్నది మర్చిపోతున్నాం. ప్రతిదీ పుట్టిందే నశిస్తాను, పుట్టిందే నశిస్తాను. కాబట్టి నశించని దాంతో నువ్వు ఉండు. సత్యవస్తువు ఏదైతే ఉందో అదే నిజం, మిగిలినంతా అబద్ధమే. ఆత్మవస్తువే బింబం. కాబట్టి ప్రపంచం అంత మాయ మాయ మాయ. సమస్త దుఃఖాన్ని తెలియజేసేదే మాయ. అంటే నిజంగా మూర్ఖత్వంగా మనం ఉండకుండా ఎంతసేపు మనం పరమాత్మ తత్వంతో ఉండాలి. శారీరక మానసిక వ్యాధులచే పరిపూర్ణమైంది నేడు రేపు నశించిపోయింది అది శరీరం ఎక్కే ఎంతో కొరకే. అజ్ఞానం మహాప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం మాత్రం నువ్వు చేయకు. శాశ్వతమైన ఆనందం కొరకే, ఆత్మ కొరకే నీవు ప్రయత్నం చెయ్యి. అనవసరంగా బాధపడకు. ఎంత ధీరుడైనా, ఎంత పండితుడైనా, ఎంత గొప్ప కులాన్ని జన్మించిన వాడైనా, ఎంత గొప్పవాడైనా ఎంతసేపు కూడా ఆశతో బంధింపబడుతున్నాడు. ఆశ లేకుండా నీవు హాయిగా ఉండు. ఇది ఎముకల గూడే కదా, ఇది సీమి రక్త కొంపే కదా అనుకుని దేహం గురించి తగ్గించుకుంటా ఉండు. అలా అని మొత్తం వదిలేయమని కాదు. ఆహారం పెట్టు, దానికి ఔషధం వేయి, అన్నీ చెయ్యి. కానీ లోపల మాత్రం దాని ఎందు వాంఛ లేకుండా ఉండు. వాంఛను త్యజించదే మోక్షం అంటే. మోక్షం అంటే ఎక్కడో లేదు, నీలోనే ఉంది. దాన్నే కైవల్య ప్రాప్తి అంటారు, దాన్నే జీవన్ముక్తి అంటారు. బతుకుండగానే ఆనందంగా ఉన్నాం. ఎంతసేపు కూడా ప్రతి దాన్ని కూడా క్షణభంగురంగా ఉన్నదాన్ని మనకెందుకు 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 అనుకుంటా ఎంతసేపు నీవు హాయిగా ఉండు, ఆనందంతో ఉండగలవు. ప్రపంచ సుఖం నాకు వద్దు అని ఎంతసేపు స్వప్నంగా చూడు. ఈ ప్రపంచాన్ని శాశ్వతమైంది, సత్యమైంది, బింబమైంది, ఆత్మానందం, బ్రహ్మానందం ముల్లోకాల్లో ఎక్కడున్నా ఈ తత్వంతో ఉండాలి అనే భావంతో నీవు ఉండు. హాయిగా ఆత్మశ్రేయస్సు లభించింది. అంతేకాని లేకపోతే ముల్లోకాలు తిరిగినా అన్నీ తృణమని తెలుసుకున్నాం. ఎందుకమ్మా ఎంతసేపు కూడా బంధం ఏంటంటే చైతన్య యొక్క విషయాకారాలు కల్పన. ఇదంతా కూడా పరమాత్మ కల్పన, సృష్టి. నీకెందుకే సృష్టి గొడవ? నువ్వు ముక్తి పొందాలి అంటే విషయ రహస్యంగా ఉండు, విషయాలు అంటించుకోకుండా ఉండు. చైతన్యమే పూర్ణాత్మ అని తెలుసుకున్నావు. ఇంకెంతకన్నా ఏం కావాలి? యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నావు, చింతన ద్వారా తెలుసుకున్నావు, తత్వజ్ఞానాభ్యాసం ద్వారా తెలుసుకున్నావు. ఎంతసేపు కూడా తానెవరు, దేహమా, మనసా, ఇంద్రియాల, ప్రపంచ వస్తు సముదాయమా అని గట్టిగా విషయాన్ని పదే పదే విచారణ సల్పు తెలియబడిపోతుంది. అంతే విచారణ ద్వారా క్రమక్రమంగా
ఇదంతా పుట్టుదని తెలియబడిపోతుంది. ఏకరూపంగా, నిర్వికల్పంగా, నిర్వికారంగా నీవు పరమాత్మ అని తెలియబడుతుంది. ఆత్మస్వరూపం నీవని తెలుస్తుంది. తాను ఏకాలమందు బంధింపబడలేదని తెలుస్తుంది. బంధం మోక్షం కేవలం మనస్సునికే, కానీ తాను ఆ మనస్సునకు సాక్షిగా ఉన్నాడని, సర్వకాల సర్వవస్తులేందురు సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నాడని తెలియబడుతుంది. జీవుడు తెలుసుకుంటాడు. అట్టి స్థితి, నిర్మల స్థితి, ఈ యొక్క సంస్కారాలు సంకల్పాలు ఉన్నంత వరకు ఈ మాయ సొద ఉన్నంతసేపు కలగదు. మాయ సొద లేనప్పుడు అంత దైవత్వమే అన్న భావన, ఆ పొరను తొలగించి, మాయనే పొరను తొలగించు వాసనాక్షయంతో. నీకు అంతసేపు మిథ్య అయిన ప్రపంచం కూడా నీకు ఎందుకే? తత్వవిచారణ చేసావు, హాయిగా బతుకుతున్నావు. నేనెవరిను? ఈ సంసార ఆడంబరం ఎట్లు ఉదయించింది, నాకేంటి అని నువ్వు తెలుసుకున్నావు. విచారణ వైరాగ్యం వలన, వివేకం వలన. అంతే హాయిగా పూర్ణాత్మ స్వరూపంగా ఉండగలుగుతున్నావు. అప్పుడు నీవు జీవన్ముక్తుడివే కదా, ధన్యురాలువే కదా. దేహం నేను కాదు అని తలంచుకున్నావు కదా. ఈ దేహం నేను అనుకునేవాడు బాధపడతాడు తప్పించి నీకేం బాధే? నీవు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఈ దేహం నిజం కాదు అని అహంకారాలని, మమకారాలని దూరంగా తొలగించి, నేను పరమాత్మ స్వరూపాన్ని, సర్వవ్యాపిని, అనంతుడిని, సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని, నేను ముక్త పురుషుణ్ణని, ఆత్మేందే నేను ఉంటున్నానని ఆత్మ దర్శనంతో నువ్వు ఉండు. ఆత్మ సాక్షాత్కారంతో నువ్వు ఉండు. ఆత్మ సందర్శనంతో నువ్వు ఉండు. నీకు దుఃఖాలన్నీ తొలగిపోతాయి. జన్మరాహిత్యం కలుగుతుంది, పరమశాంతి కలుగుతుంది. శరీరాన్ని నేను కాదు, ఇవన్నీ వదిలేదే అని పదే పదే తలంచుతూ ఉండు. ఆత్మదర్శనం లభించింది. ఎంతసేపు నేను దేహాన్ని అంటే నేను దుఃఖితునని ఎడుతూ ఉంటాడు. అప్పుడు బంధమే. జీవుడికి ముక్తి ఎలా కలుగుతుందంటే నేను ఆత్మ అంటే ముక్తే. ఎంతసేపు కూడా మనస్సు వికల్పాల గురించి నీకెందుకే? ఈ సంసారం కూడా నీకెందుకు? బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, అనంతుని, సముద్రం అంతా మొత్తం సృష్టి యావత్తు నేను నిండున్నాను, నాలోనే ఈ సర్వం జరుగుతుంది అన్న బ్రహ్మం కంటే వేరేమీ లేదు. అందరు జీవులు అందరూ కూడా పరమాత్మే. ప్రతి ఒక్కళ్ళు భగవంతు స్వరూపులే అని తెలుసుకో. ఆత్మ తెలియబడక వారు బాధపడతారు. నీకేంటే? నీకు తెలియబడింది కదా. అనంత సుఖంలో నీవు ఉండు, నిర్మలంగా ఉండు, శుద్ధంగా ఉండు. సర్వాత్మకమైన సర్వకర్త అయినట్టు బ్రహ్మమే మన యొక్క నిజస్వరూపం తెలుసుకో. ప్రపంచం అంతా శాంతంగా అంతా పరమాత్మగానే మనకి తెలియబడుతుంది. మనలో ఎప్పుడైతే తెలియబడ్డందో ప్రపంచం కూడా భగవంతుడే, అందరూ జీవులు భగవంతుడే, అంతలా భగవంతుడే అని తెలియబడుతుంది. ఆత్మతత్వం తెలియబడ్డాక ఈ ఆత్మ నిజం కానీ దేహం నిజం కాదని తెలిసింది. ఎందుకమ్మా శోకం, మోహం, జన్మలో ఎందుకు తెచ్చుకుంటావు? ఇవన్నీ దుఃఖాలే కదా, మిథ్యే కదా. మిథ్యా వస్తువులతో నీకు సంబంధం ఏంటి? అహంకారం కానీ ఈ దృశ్య వస్తువులతో కానీ వాస్తవంగా లేవు. నీవు ఉన్నాయనుకున్న భ్రాంతి వల్ల ఉంటున్నాయి. నీ హృదయస్వరుడుగా ఆత్మయే ఉన్నాడు అన్న ధైర్యంతో నిక్కచ్చిగా నీవు బ్రతుకు. దేహం ఎంతసేపు దేహం పుట్టడం వల్ల నీవు పుట్టాను అనుకుంటున్నావు, దేహం నశింతే నువ్వు చనిపోయాను అనుకుంటున్నావు. కాదు, నీవు నిష్కలంకమైన ఆత్మవు. దేహంతో నీకు సంబంధం ఏంటి? చిదాత్మ నిర్మలమైన, నిత్యమైన, స్వయం ప్రకాశమైన, నిర్వికారంగా ఉంది. దేహమేమో అనిత్యంగా ఉంది, మలినమైంది. అట్టి దాని గురించా నువ్వు ఏడ్చేది? జగన్నాథుడు నీవు పరమాత్మ స్వరూపుడు. అటువంటి భావనలు వదిలేసి ఆత్మ నేననుకో, సమస్త బ్రహ్మాండమంతయు ఆత్మే అనుకో. అటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధితో నీవు ఉండు, సుఖపడతావు. అవివేకంతో నువ్వు ఏడవకు. ఎంతసేపు వివేకంతో నువ్వు ఉండు, ప్రజ్ఞతో ఉండు. నేను మరణించదును అని చెబుతావేంటి? నేను ఎల్లప్పుడూ మరణ రహిత్యంతో ఉన్నాను, ఉందును అని సత్యంతో ఉండు. పక్కల పైన కింద అంతగా ఆత్మ యొక్క మహిమతో వ్యాపించింది. నేను ఆత్మలోనే ఉన్నాను, ఆత్మతోటే ఉంటున్నాను. ప్రతి క్షణం ఆత్మయే ఉన్నాను. ఈ సమస్తము ఆత్మయే ఉన్నది అని నిశ్చయంతో అంతఃకరణతో ఉంటున్నాను. నేను బద్ధుడిని కాను, ముక్తుణ్ణి. ఆత్మజ్ఞానం కంటే వేరుగా ఇంకేమీ లేదు. ఏం తెలుసుకున్నా ఆత్మతత్వం తెలుసుకోకపోతే వేస్ట్.
ఇంకెందుకే అఖండ తత్వోపదేశం గావించుకుని ముముక్షులు ఎంతసేపు కూడా ఆత్మతత్వంతో ఉంటున్నారు, అభ్యాసంతో ఉంటున్నారు. ఇంకెంతసేపు నీ చిత్తం దేనితో ఉండాలో తెలుసుకున్నావు, తత్వజ్ఞానంతో ఉంటే అభ్యాసంతో వైరాగ్యంతో హాయిగా ఉండు. సంసార స్థితితోటి ఇదంతా ఉట్టిదే అని తెలుసుకుని బ్రతుకు. పరబ్రహ్మ వస్తువే నీవని అనవసరంగా చింతించు. బాహ్య వస్తువుల గురించి విరాగం చెందు. నీవెంతసేపు పరమాత్మనే అన్న భావంతో ఉండిపో. ఆత్మనే ధ్యానించు, ఆత్మరూపమే ధరించు. ఏ శ్రద్ధ, ఏ ఆసక్తి, ఏ రుచి, ఏ విశ్వాసము ప్రపంచం వైపు ఉండదో అప్పుడే నీకు నిజ సుఖం కలుగుతుంది. ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకో, స్వప్రయత్నంతో ఉండు. అదృష్టం అంటే అది కానీ ధనం ఉంది అదృష్టం, బంధువులు ఉన్నారు అదృష్టం, సుఖం ఉంది అదృష్టం, ఇది కాదు. నీ అసలైన అదృష్టం పరమాత్మ తత్వంతో ఉంటుంది. అభ్యాసంతో నీకు విషయ విరక్తి, తత్వజ్ఞానము పొందేవు. ఇంతకన్నా నీకు ఇంకేముంది? జీవునికి సంసార మాలిన్యం వదిలించేసుకో. మనం ఎంతసేపుని బియ్యం మీద పొట్టు ఎలాగ వదిలించుకోవాలి, రాగి చెంబుని ఎలాగైతే తోముతూ ఉండాలో ఎంతసేపు అలా తోముతూ ఉండాలి. నేను పరమాత్మనే అభ్యాసంతో ఉండాలి, జ్ఞానాభ్యాసంతో ఉండాలి, పురుష ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు మాయ తొలగుతుంది. మాయ తొలగాలంటే ప్రయత్నం తప్పదు. ధైర్యంగా, తీవ్ర వైరాగ్యంగా, జ్ఞానయుక్తి తోటి హాయిగా ఉండు. పరమాత్మ తత్వం నీకు అందుతుంది. ప్రయత్నంతో ఉండు. ఎంతసేపు కూడా నీవు ఆత్మప్రాప్తి కోసం త్యాగం చేయి. అతి ముఖ్యమైనది ఏంటి? నేను పరమాత్మని, ఈ దేహం నేను కాదు, దేహభావం నాకెందుకొని త్యాగం చేయి. నీ నిజతత్వం నీకు తెలుస్తుంది, ఆత్మసుఖం అందుతుంది. మనం ఎంతసేపు కూడా జ్ఞానం అనుకుంటున్నాం. లోపల ఉన్నవాడు పరమాత్మే కాబట్టి జ్ఞానమే. భుజించేటప్పుడు, నిద్రించేటప్పుడు, మేల్కొనేటప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు మనం ఎంతసేపు ఆత్మతత్వంతో ఉంటున్నాం. అంతే, మనం భగవత్ స్వరూపులమే. నిజం, ఈ దృశ్య ప్రపంచం అంతా అబద్ధం అని తెలిసింది. మనం ఆత్మోన్ముఖంగా ఉన్నాము అని తెలిసింది. మనం పరమాత్మ స్వరూపంతో ఉంటున్నాము. సదా స్తోత్రం చేస్తున్నాం, నేను ఆత్మనే అని ధ్యానిస్తున్నాం. ఎంతసేపు జన్మన్న దుఃఖ ప్రవాహం నుండి బయటపడిపోయాం. బ్రతుకుండగానే బయటపడిపోయాం. ఇప్పుడు బ్రతుకుండగా నాకు ఇంకేమీ లేదు, దొల్లగా మిగిలిపోయాం. వివేకంతో, సాధనతో ఎంతసేపు దాంతో ఉండిపోతున్నాం. అజాగ్రత్త లేకుండా జాగ్రత్తగా ఉంటున్నాం, హాయిగా ఉంటున్నాం, భద్రంగా ఉంటున్నాం. మనం సుఖమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఆత్మజ్ఞానంతో హాయిగా ఉంటున్నాం. ఎంతసేపు తాను ఎవరో తెలియబడ్డంది. అనర్థం ప్రపంచం. విచారం ద్వారా ఆత్మసుఖమే నిజమైనది తెలియబడ్డంది. మన ఆయుర్దాయాన్ని వ్యర్థం చేయట్లేదు. జ్ఞానసాగరము పరమాత్మ బోధ చేయి. దృశ్యాన్ని ఆత్మతో ఐక్యమనొచ్చి పరమశాంతాన్ని బడుతున్నాం. ఇంద్రియాలని పక్క పెట్టేసి దౌర్భాగ్యదాయకమని తెలుసుకున్నాం. శుభం అంటే పరమాత్మ తత్వంతో ఉండటమే శుభం అని తెలిసింది. వార్ధక్య మరణాలు సంసార దుఃఖాన్ని అంతమొన్నుతున్నాయి. బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమారం దశలు అన్నీ నశించిపోయేదని, జన్మరాహిత్యం నిజమని తెలుసుకున్నాం. మనస్సుని హాయిగా ఉంచుతున్నాం, సంసార దుఃఖంలో ఉంచట్లేదు. ఉత్తమైన జ్ఞాన ప్రాప్తి కొరకు నిరంతరం మేలుకుంటున్నాం. ఎంతసేపు దుఃఖప్రదమైంది మనస్సు, సుఖప్రదమైంది పరమాత్మ అని తెలుసుకున్నాం. ధైర్యం ఒక్కటి తప్ప మరి ఏది మనల్ని సంసార బంధాన్ని నుండి ఉద్ధరింపజేయాలి. ధైర్యంతో నువ్వు ముందడుగు వేయి. నేను పరమాత్మని శ్రద్ధతో ఉండు, అనుష్ఠించు. నేను పరమాత్మనే అనుష్ఠానంతో ఉండు. ఆత్మవస్తువు లభించింది. సచ్చితానంద పరబ్రహ్మం ప్రతి జీవి యొక్క జన్మ హక్కు అయి ఉన్నదని తెలుసుకో. నీవు పరమాత్మని తెలుసుకుంటే సుకృతవశాన్ని అమృత బోధ నీకు అందుతుంది. నీవు కృతార్థుడు అవుతున్నావు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను అభ్యసించావు. అసలు కాలంలోనే నీ స్వస్వరూపానందంతో ఉన్నావు. నీ బంధ విముక్తుడు అయిపోయావు. ఇంకా నువ్వు మహనీయుడివే. దుఃఖం ఎంతకమ్మా నీకు? సంసారం నిజం అనుకుంటున్నావా? నిజం కాదని తెలిసిందే. నిత్య ఆనందం సగం నోళ్ళాడ్చు జన్మ సాఫల్యాన్ని నొందుతున్నాం. మనం హాయిగా మేరువోలే గంభీరంగా ఉన్నాం.
హాయిగా పర్వతంలా ఉన్నాం మనం. శీతోష్ణ సుఖ దుఃఖాలు ఎందు మనకి భయం లేకుండా ఉంది, సంభావంతో ఉంటున్నాం, సర్వదా ఆనందభరితుడు వేస్తున్నాం, జగన్మాయని చూసి నవ్వుతున్నాం. మనం పరమాత్మ స్వరూపంలో తెలియబడ్డంది కాబట్టి ఎంతసేపు కూడా క్రోధ లోభాలను మనం బంధించట్లేదు, విజ్ఞానవంతులుగా ఉన్నాం, ఆత్మ సాక్షాత్కారాన్ని అందుతున్నాం, మానవ జన్మ యొక్క పరిపూర్ణ సాఫల్యం పొందాం, శివస్వరూపం అయ్యాం, తెలియబడ్డంది. లోక సంగ్రహార్థం వ్యవహరించిన రెండిటెందును చిత్త సామర్థ్యంను కోల్పోకగే ఉంటాం. మనం ప్రపంచంలో ఉన్నా సమాజ స్థితిలో ఉన్నా ఒక్కలాగే ఉండగలం. రెండు కూడా వివేకి జ్ఞానికి ఒక్కటే ఆత్మస్థితి ఎందు కర్తృత్వం లేకుండా ఉండగలుగుతున్నాం. భోక్తృత్వం లేదు, కర్తృత్వం లేదు, ప్రపంచంలో ఉన్న భావనే లేకుండా హాయిగా ఉండగలుగుతున్నాం. బయటకు కర్తగా ఉంటున్నాం, లోన అకర్తగా ఉంటున్నాం, లోకాన్ని వ్యవహరిస్తున్నాం. ఎంతసేపు ఆత్మజుడు వ్యవహారతత్పరుడే ఉంటాడు, కర్మచే అంటపడ్డు సంగ్రహితుడుగా ఉంటాడు, మనస్సు ఏ కార్యం చేయడు, కల్పిత మనోరథం ఉండదు ఆడికి. ఎంతసేపు సుఖ దుఃఖాలకు అంటకుండా ఉంటాడు మన జ్ఞాని. ఎంతసేపు అనాసక్తితో నిస్సంగత్వంతో ఆత్మస్థితితో ఏకాంతమైన ధ్యానాదులతో ఉంటూ లోక సంగ్రహార్థం వ్యవహారాన్ని సలుపుతుంటాడు జ్ఞాని. రాజకార్యం చేస్తాడు, అన్నీ ఏది చేసినా సంసారం వదిలేమని ఎవరూ చెప్పలేదు. నీలో సంసారం, నీ లోపల సంసారం వదలమన్నాను. కానీ ఆత్మవిచారణ చేసి అమృతత్వాన్ని, అనిత్యత్వాన్ని, ఆత్మీయ శాశ్వతత్వాన్ని అనుభూతి మనం వచ్చుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు అలా ఉండిపోవాలి. ప్రతి జీవి ఆహార సంపాదన కొరకు కర్మ చెయ్యి, దానికేముంది, ఆ కర్మను అకర్మంగా చెయ్యి అంతే. ఎంతసేపు కూడా కర్మను అకర్మంగా ఉండు, తత్వజ్ఞానాన్ని సంపాదించు. ఇంక నువ్వు జన్మమైన దుఃఖ భ్రమంలో పడవు, విముక్తి నొందేస్తావు, హాయిగా ఉండు. నేను స్వయంగా విచారం చేసేటప్పటికి నిత్యంగా ప్రత్యక్షంగా ఉండగలుగుతున్నాను. నేను పరమాత్మనే తెలియబడుతుంది, నిర్మల దృష్టితో ఉంటున్నాను, జ్ఞానాన్ని తెలుసుకున్నాను, జ్ఞానం చేతనే మోక్షం తెలియబడుతుంది. ఎంతసేపు కూడా నేను పరమాత్మ అన్న ధ్యాసతోటే బ్రతకగలుగుతున్నాను. తాపత్రయపడకుండా, నిన్ను నువ్వు తెలుసుకోవటానికి తాపత్రయపడకుండా దేహబంధువుల కోసం, కుటుంబ విషయాల కోసం, నశించే వాటి కోసం అజ్ఞానంతో వాటి గురించి తపన చెందటం ఎందుకే? ఎంతసేపు ధ్యానం చేసామని కాదు, ఎంతసేపు బ్రహ్మధ్యాసలో ఉన్నామని ఆలోచించు. ఎంత తొందరగా ఎన్ని రకాలుగా ఆలోచనలు తగ్గించుకుని బ్రహ్మభావంలో ఊరుకున్నావో ఆలోచించు. ఎవరికి వారు పరీక్షించుకోవాలి. బాహ్యంగా దేహంతో చేసే పని మాత్రమే పని కాదు, మనసు వ్యాపకత్వమే పెద్ద పని. జన్మ లేకుండా ధ్యానం చేయటమే అసలైన పెద్ద పని. మనసు లేని స్థితిలో జీవించినప్పుడు రోజులు సెకండ్లుగా గడిచిపోతున్నాయి, జీవిస్తున్నామనే స్పృహ కూడా ఉండలేదు. ధ్యానం చేసే సమయంలో ఎవరు ఎలాంటి మనసు కలిగి ఉంటే అలాంటి భావనలే కలిగి అదే విధమైన దర్శనాలు కలుగుతున్నాయి. నీవు శుద్ధ బ్రహ్మమై త్రిగుణాతీతుడుగా ఉన్నావు. దేహాన్ని ధరించావు, అజ్ఞాన మనసుతో ఉండటం వల్ల నీతో నీ చుట్టూ ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తించలేకపోయావు. కాదు, గుర్తించు. నీ మనస్సు తోటి వచ్చే భావాలని పరమాత్మే, నీ దేహంలోనే ఉన్న అవయవాలన్నీ పరమాత్మే, కర్మేంద్రియాలు పంచేంద్రియాలు అన్నీ పరమాత్మే అనుకో. దేహం ధ్యానం చేయటం వలన సూక్ష్మ స్థూల కారణ శరీరాలన్నీ నశిస్తాయి. నేను పరమాత్మ అన్న భావంతో నిత్యం చైతన్య భావంతో ఉంటే మనసు శుద్ధమై ఎటువంటి కర్మఫలాలు అంటుకో. కర్త కర్మ క్రియ ఏమీ లేకుండా సాక్షిభూతులుగా ఉండటం వల్ల ఏ విధమైన కర్మఫలాలు అంటుకో. నీవు ఆది నుండి పరమాత్మ స్వరూపం కదా. అనంతమైన సృష్టి యావత్తు నిండి ఉన్నప్పుడు, నీలోనే సృష్టి స్థితి లయం జరుగుతున్నప్పుడు నీవే బ్రహ్మమై ఉండగా నేను దేహాన్ని బ్రహ్మ నీకు ఎందుకే? మనసు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది 24 గంటలు ఉండేది. అది ఆది నాటి నుంచి ఉన్న మనసును బ్రహ్మముఖం చేస్తావు. మనసునే జీవుడు అన్నారు. ఎంతసేపు కూడా జీవ లక్షణాలు వదులు, పరమాత్మ లక్షణాలు నీలో ఉంచుకో. దాంతో ఉండు, తాదాత్మ్యం చెందు. జీవాత్మే పరమాత్మ రెండు ఏకాత్మే. లోపల నీలో ఉన్న పరమాత్మ ఆధారంతో నేను పరమాత్మ అనే భావంతో ఉంటే నీవు ముముక్షుగా అవుతావు. పైపైకి అన్ని పనులు నిర్వహించు. ఎటువంటి దేహభావం లేకుండా నేను పరమాత్మ అనే ధరత్వంతో ఉండు. నీవు బ్రహ్మమై ఉండగా సంశయాలు నీకు ఎందుకే? ప్రశ్నలు జవాబులు నీకు ఎందుకు? ఏమీ ఉండవు.
ఎల్లవేళ ఉండే చైతన్యమే సత్యం. నేను దేహాన్ని అన్న భ్రమ లేదు. గుణాలు ఊరికే దేహం అన్న భావంలో ఉన్నవాడికే మొలకెత్తాయి. నేను పరమాత్మ అన్న భావంతో ఉన్నవాడికి, నిత్య నిరంతరం నాతోనే ఉన్నవాడికి ఇంకే భావంలో ఉండవు. సంచితం లేదు, ఆగామి లేదు, ప్రారంభ కర్మలు లేదు, అన్నీ నశించేసి. నీకు జ్ఞానం లభించిందని బయట వారికి తెలియవలసినక్కర్లేదు. అది సోక. ఊరందరూ చెప్పుకోవాలా నువ్వు జ్ఞానం అని, నీకు కిరీటాలు పెట్టాలని అనుకుంటున్నావా? నువ్వు మాయలు మారి మనసుతో లేకుండా ఉండు. ముందు చాలు, నీతో నువ్వుగా ఉండు. దాని బుద్ధి చెప్పు, అహంకారం రానేకు. దేహం నేను కాదు, నేను పరమాత్మని భావంతో ఉండు. నీవు అంటుకోకుండా పైపైన నటించు. జ్ఞానంగా ఉన్నప్పుడు అహంకారం రాకుండా జాగ్రత్త పడుతుంది. అంతటా వ్యాపించి ఉన్నటువంటి నిరాకారమైన నిర్గుణమైన పరమాత్మ నీలో ఉండగా వేరే ధ్యాసలు నీకు ఎత్తుకే. ఇష్టమైన ఆడగొడవ ఏడుగొడవ తెస్తా ఉంటావు, ముప్పులు తెచ్చుకుంటా ఉంటావు, జన్మలు తెచ్చుకుంటా ఉంటావు, జన్మలు ఖాయం చేసుకుంటావు. అసలు పునర్జన్మే నీకు లేదని పెట్టుకో. ఎల్లవేళ నువ్వు బ్రహ్మంగా శుద్ధంగా సత్యమై ఉండగా, నీకు 24 గంటలు సంతోషంగా ఉండగా నీకు ఎందుకే అందరి గొడవలోనే? యథార్థంగా నువ్వు ఉన్నావు, సద్వస్తుతో ఉన్నావు, స్వచ్ఛంగా ఉన్నావు, నిర్మలంగా ఉన్నావు, పరమాత్మగా జీవిస్తున్నావు, దేహంగా నటించడం. ఎటువంటి బాధాభంగా నీకు లేదు. ఉన్నటువంటి పరమాత్మగా సత్యంతో ఉన్నావు. నీ మనసులో బాధ లేదు. అనుకుంటే బాధ ఉంది, అనుకోకపోతే బాధ లేదు కదా. నీవు పరమాత్మ అనుకుంటే బాధ లేదు, భావన లేదు. భావన కూడా ఉండవు. నీవు నిరంజనుడివి, నిష్కల్మషంగా ఉన్నావు. నీవు పరమాత్మ అనే భావంతో ఉండు. ఎల్లవేళ పరమాత్మ తత్వంతో ఉంటే నీతో నీవు హాయిగా ఉండిపోగలవు. బ్రహ్మ సాధనలో క్రమముక్తి దశలను వదిలి ఉన్న యథార్థాన్ని తెలుసుకో. మనం బ్రహ్మ సాధనతో ఉండాలి. జీవన్ముక్తి జీవించి ఉండగానే పొందగలం. హాయిగా భక్తి ద్వారా జ్ఞానం అందింది. క్రమముక్తే మరి మనకి. అంతే, ముక్తి అయి ఉన్నామని ముక్తి పదంతో ఉండిపోతాం. నిన్ను నీవు పరమాత్మగా గుర్తించకుండా అజ్ఞానంతో మరుగున పడిపోయిన వారికే సాధన అవసరం. నిన్ను నీవు తెలుసుకుంటకు బ్రహ్మం నీవై ఉన్నావని గుర్తించుటకు సాధన అవసరం. ఎవరి సంస్కారాన్ని బట్టి వారు చేయవలసిన పనులు వారు ఆయా కర్తవ్యాన్ని విధి ప్రకారం నిర్వహిస్తూ వారి యొక్క నిజస్థితిలో మాత్రమే వారు ఎల్లవేళ ఉంటారు. ఉండాలి. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎంత బాగా ధ్యానంపై ఏకాగ్రత కలిగితే దానిలో దేహస్పృహ కూడా అంతగా లేకుండా ఉంటుంది. అయితే కుటుంబ బాధ్యతలు నిర్వహించవలసి వస్తే మాత్రం ఎంత ధ్యానంలో ఉన్నప్పటికీ వెంటనే బాహ్యస్పృహలోనికి రావాలి. చేసుకో, మళ్ళీ నీ ధ్యాసలో నీవు ఉండు. అంతేకాని పనులన్నీ మానేసి నేను బ్రహ్మానని కూర్చోకు. బ్రహ్మ అనే దాంతో ఉండు, పచ్చేంటి ధ్యాసలో ఉండు. పరిపూర్ణ జ్ఞానంతో ఉన్నప్పుడు ఏ పనైనా పరమాత్మగా భావన వస్తుంది. ధ్యానంలో ఎంత విశ్రాంతి లభిస్తుందో కుటుంబ బాధ్యతల్లో కూడా అంతే విశ్రాంతి లభిస్తుంది. దీనికి కారణం ఎల్లవేళ నిత్య నిరంతరము నేను పరమాత్మనే గుర్తింపులో ఉండటం వలన సృష్టిలోని ప్రతిదీ, ప్రతి జీవి, ప్రతి వస్తువు, ప్రతి సంఘటన పరమాత్మగానే భావించడం వలన అన్నీ తేలిగ్గా ఉన్నాయి. పరమాత్మ జ్ఞానం పట్ల సరైన అవగాహన లేకుండా అపరిపూర్ణమైన మిడిమిడి జ్ఞానంతో ఉంటే ఇంకా దేహాలకు సంబంధించిన పనులు అటు పరమాత్మ తత్వం రెండూ సక్రమంగా లభించవు, జరగవు. నువ్వు ఆలోచించుకో. ఎలా ఉండాలో నీకు తెలుసు. సత్సంగానికి రోజు వస్తున్నావు. నువ్వు సత్సంగవే, నువ్వు బ్రహ్మానివే. సమదృష్టితో ఉండు, సంభావన కలిగి ఉండు. నీలోనూ అంతర్లోనూ వ్యాపించున్న నిత్య నిరంజనమైన పరమాత్మ తత్వంతో నీవు ఉండు. సృష్టికి మూలం చైతన్యమే అని తెలుసుకున్నావు కదా, చైతన్యంగా ఉండిపో. యోగువు కా, జ్ఞానువు కా, శుద్ధ చైతన్య స్వరూపం నీదే నిలబెట్టుకో. మనలో చైతన్యం ఉందని మహాత్ముల జ్ఞానం ద్వారా తెలియబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ తెలియబడిన దాంతో ధ్యానాభ్యాసం ద్వారా అనుభూతిని పొందాలి. నీలో ఉన్న చైతన్యాన్ని గుర్తించిన పెదపే కదా దానితో తాదాత్మ్యం చెందుతూ మనస్సు లేని స్థితిలో, అంటే ఆలోచనారహితమైన త్రిగుణారహితమైన మనసుతో ఆత్మ గుర్తింపుతో సాక్షి భూతినిగా ఉండాలి. ఉన్నప్పుడే కదా జీవన్ముక్తిగా ఉండగలవు. అయితే నీలో చైతన్యం ఉందని తెలిసినా కూడా దాన్ని మరుగున పరిచి త్రిగుణ సహితమైన ఆలోచన సహితమైన మనసుతో జీవించి ఉండేళ్ళ నీకు
ఆత్మకు విమోచన ప్రాప్తించక జన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు మాత్రం నేను పరమాత్మ అనుకో, జన్మల పనే లేదు. ఎప్పుడైతే మళ్ళీ జన్మకు వచ్చి మళ్ళీ చదువుకుంటావా, మళ్ళీ తల్లి గర్భంలో పడతావా, గర్భనారకంలో పడతావా? నేను గర్భనారకంలో పడను, నాకు జన్మరాహిత్యమే అనే దృఢత్వం నీ లక్ష్యం, నీ జన్మ లక్ష్యం అంతా కూడా నేను పరమాత్మను లక్ష్యంలో పెట్టుకో. ఎప్పుడైతే లక్ష్యంతో ఉంటావో అప్పుడు నీలో ఉన్న చైతన్యం గుర్తింపులో ఉంటూ ఆలోచన రహిత స్థితిలో పరమాత్మ భావంతో దేహభావం లేకుండా సాక్షిభూతంగా నీతో నీవు అంతగా వ్యాపించిన పరమాత్మతో ఉండగలవు, దర్శించగలవు, నిరంతరం ఆ పరమాత్మ ఎరుకుతో జీవించగలవు. అప్పుడే ఇది ఆఖరి జన్మగా అవుతుంది. ధ్యానాభ్యాసం చేయటానికి శరీరము మనసు రెండూ సహకరించాలి. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకో. శరీరం బాగుంటేనే కదా మానసిక ఆరోగ్యం బాగుంటుంది. శరీరాన్ని జాగ్రత్తగా వ్యాయామము, సాత్విక ఆహారము, అన్ని మితాహారము అన్నీ జాగ్రత్త పెట్టుకో. హాయిగా సుఖంగా ఉంచు. మనకు తోడుగా ఎవరూ రారు. మనం వచ్చిన జన్మ పని మనమే ముగించుకోవాలి. మనం ఎవరికి తోడుగా వెళ్ళలేం, ఎవరి పని మనం చేయలేం, వారు మన పని చేయరు. కాబట్టి ఎంతమంది కుటుంబ సభ్యులు, స్నేహితులు, దేహ బంధువులు ఉన్నా నీ పని నువ్వు చెయ్యి. ఎవరు నీ జన్మ ప్రయాణానికి తోడుగా రారు. నీ పని నువ్వే చేసుకోవాలి. నీవు చైతన్యంగా ఉండు. తెలుసుకున్నావు కదా, తర్వాతైనా నీతోనూ ఉండకుండా ఎల్లవేళ సాక్షిగా జీవించకుండా ఎంతసేపు నీ వాళ్ళు నీది అనుకున్నావా పతనం అయిపోతుంది. దేహం యొక్క దశలు మారిన కొలిది నీ యొక్క శరీర శక్తి తగ్గుతుంది కదమ్మా. బాల్య యవ్వనం, వార్ధక్యం, కౌమారం దశలు మారి కొలిదిని జీవిత చర్మ దశలో నీవు ఉన్న యథార్థాన్ని తెలుసుకున్నప్పటికీ నీతోనూ ఉండటకు సమయం, శక్తి రెండూ సరిపోవు. చైతన్యమే అన్నిటికీ దిక్కు. తల్లి, తండ్రి, గురువు, స్నేహితులు అన్నీ ఆ చైతన్యమే అనుకో. ప్రతి ఒక్కనే చైతన్యం అనుకో. ప్రతి జీవి చైతన్యం అనుకో. మనం చెప్పినట్లు నీవు వింటే జన్మలు ఖాయమైపోతుంది. శుద్ధ మనసుతో ఉండు. నీలో సద్గురువు చెప్పినట్టు ఉండు. మనసు శుద్ధంగా ఉండాలి. దైవంగా మనసు పడాలి. ఉన్న యథార్థంగా మిగిలిపో. చైతన్యంగా యథార్థమైన సత్యంతో జీవించు. శరీరానికి సంబంధించే మృత్యుగా ఉండు. మన ఉద్దేశం, లక్ష్యం బ్రహ్మ గుర్తింపులో సెకండ్ కూడా వృధా కాకుండా ఎల్లవేళ ఉండిపో. కాలాన్ని వృధా చేయకు. జ్ఞానం గురించి తెలుసుకున్నావు, దాన్ని అనుభవించడమే కానీ మరలా మాయలో పడరాదు. పడ్డావా ఇంక నీకు జన్మలు కాయ. ఎల్లవేళ నేను పరమాత్మ అనే భావంతో చేసేది, చేయబడేది, చూసేది, వినేది, తినేది, నడిచేది అంతా చైతన్యంగానే జరుగుతుంది. ఇంతసేపు చెప్పిందే చెబుతున్నాను అనుకోకమ్మా. చక్కగా నీవు అనేక జన్మల నుంచి ఉన్నా మరి ప్రారంధాన్ని వదిలించుకోవటం కోసమే మాట్లాడిందే మాట్లాడుతున్నాను. ఇంకేముంటాయి? బ్రహ్మం తప్పించి ఏం మాట్లాడినా బ్రహ్మే. అదొక్కటి నువ్వు గుర్తుంచుకుని అమ్మ చెప్పిందే చెప్పారని విన్నాను అంటే కుదరదు. అలా ఎనగా జన్మ లేకుండా నీవు పరమాత్మగా మిగిలిపోతావమ్మా. ఆ ఒక్కటే నువ్వు చెయ్యి. మనసంతా విషయాలు లేకుండా ఖాళీగా ఉండిపోతుంది. ఆ ఖాళీలో చైతన్య భావం నిండిపోతుంది. చైతన్య భావంతో అలా ఉండిపోతే ధ్యానంలో కూర్చోగానే అలా టచ్ అయిపోతుంది. ఎందువల్ల ఆలోచన రహిత స్థితికి చేరుకున్నాం కదా. రోజుకి ఆలోచన లేని స్థితిలో ఉండటం వల్ల మనసు శుద్ధంగా ఉండి పరమాత్మతో ప్రతి సెకను కూడా ఆ భావంతో జీవించగలుగుతున్నాం. జీవన్ముక్తులతో జీవించిన విదేహముక్తి అదే కలిగిపోతుంది. నేను పరమాత్మని బతికెత్తా అంటే దేహం వదిలేక కూడా విదేహముక్తే కదా. ఇదే ఆఖరి జన్మగా అయ్యి ఉన్న మూలాధారమైన చైతన్యంతో చైతన్యంగా మిగిలిపోతాను. నీతో నీవు ఎల్లవేళ్ళ ఉన్న యథార్థంతో ఉండమ్మా. అదే జీవన్ముక్తి. ఇదే ఆఖరి జన్మ చేసుకోమ్మా. రాబోయే జన్మల్లో అనుభవించవలసిన కష్టాలు, గతంలో జన్మలో చేసిన పాపకర్మ ఫలితాలు ప్రస్తుత జన్మలో అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఇంక నువ్వు రాబోయేది చేసుకోకు. ఆగామి, ప్రారంధం, సంచితం అనేది మూడు చేయకు. జన్మల పనులు ఈ జన్మలోనే బ్రహ్మత్వంతో, ధీరత్వంతో ముగించుకోమ్మా. సుఖపడతావు, హాయిగా ఉంటావు. నీవై ఉన్నావు, అదే ఉన్నావు. అహం బ్రహ్మాస్మి, నేను చైతన్యాన్ననే నిత్య ఎరుకుతో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలు నాకు కాదు. నేను చైతన్యాన్ని కదా, దేహాన్ని నేను కాదు కదా, నాకు విషయాలు ఎందుకు అని ధీరత్వంతో ఉండు. ప్రతిక్షణం నీ దేహంలోని అన్ని అవయవాలు, అన్ని ఇంద్రియాలు, నవరంధ్రాలు పనిచేస్తానంటే. కానీ ఏ పని
లేని మనసు మాత్రం పరమాత్మ భావంతో ఏకీభవించకుండా ప్రపంచ సంబంధమైన మాయా విషయంపై మక్కువ చూపుతుందే దాన్ని మాత్రం గుర్తుంటా ఉండు. దేహం మాయని, విషయాల్ని, ప్రతి దాన్ని నువ్వు గుర్తుంచి ఏది నిజమో తెలుసుకున్నావు కాబట్టి నేను పరమాత్మ అన్న భావంతో మెదులు. మనసును సరైన క్రమశిక్షణ పెట్టు, అప్పుడు సరైన మార్గంతో నడుస్తుంది. పరమాత్మ భావంతో ఉండు, పరమాత్మ రహదారిలో ప్రయాణిస్తావు. పుణ్యపాపాలు మంచి చెడులు సంబంధం లేకుండా, దేహ లేకుండా బ్రహ్మభావంతో ఏకాత్మ స్వరూపంగా